ఐపీఎల్లో భాగంగా రేపు చెన్నై సూపర్ కింగ్స్ టీం రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మధ్యాహ్నం 3:30 ప్రారంభం కానుంది. రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడగా 8 మ్యాచ్ల్లో గెలిచి 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడగా 6 మ్యాచ్ల్లో గెలిచి 6 మ్యాచ్ల్లో ఓడిపోయింది. రాజస్థాన్ రాయల్స్ టీం పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉండగా చెన్నై సూపర్ కింగ్స్ టీం 4వ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య 28 మ్యాచ్లు జరగగా 15 మ్యాచ్ల్లో చెన్నై సూపర్ కింగ్స్ గెలవగా 13 మ్యాచ్ల్లో రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిస్తే 3వ స్థానానికి చేరుకుంటుంది. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడితే సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జైంట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంలో ప్లే ఆఫ్ అవకాశాలు మరింత మెరుగవుతాయి. ఇక ఈ మ్యాచ్ జరగబోయే ఎంఏ చిదంబరం స్టేడియం యొక్క పిచ్ కొంతవరకు మందకొండిగా ఉంటుంది. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ మొదట బ్యాటింగ్ చేసే అవకాశాలు ఎక్కువ.